రాజకీయ రైతాంగ సమస్యల ముందుంచడానికి చేసే ప్రయత్నంలో మీ ముందొచ్చాను. నమస్కారం. ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రభుత్వాలు నాకు ఇవ్వండి. ఎన్నికల ముందు ప్రచారం, ప్రభుత్వాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వాల పనితీరు, ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలో ముందుంచాల్సిన ప్రాధాన్యతలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒకవైపు ఈ సంవత్సరం రైతులు ఇబ్బంది పడుతున్న విషయం మనకు బాగా తెలుసు. నదీ జలాల్లో రిజర్వాయర్లన్నీ పూర్తి స్థాయిలో నిండకుండా ఉన్న నగ్న సత్యం కూడా మనకు తెలుసు. ఇటు కృష్ణా కానీ అటు గోదావరి కానీ. ఏది ఏమైనా ప్రభుత్వ సంకల్పం కనుక మంచిదైతే, ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే, సమస్యల పట్ల అవగాహన ఏర్పరచుకున్నట్టయితే, దానికి అనుగుణంగా సమీక్షలు జరిపినట్టయితే, దానికి అనుగుణంగా కార్యక్రమాలు రూపుదిద్దితే ఇంతో అంతో ఎంతో కొంత ఉపశమనం కలిగించడానికి చేసే ప్రయత్నాలు ప్రజాపాలన ద్వారా కలిగించవచ్చు. ఇది నగ్న సత్యం. నేను ఏదో కొత్తగా చెప్పాల్సిన మాట కాదు. ఏమిటి, ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 93-95 రోజుల సమయంలో ఉంది. మరి ఒకవైపు రాజకీయ కోణంలో ప్రచారం చేసే ఎత్తుగడతో అవినీతి మీద పోరాటం చేస్తున్నామని ప్రజల ముందుకు వచ్చే నేతలు 60% ఆధారపడ్డ రైతాంగం మీద ఈ 95 రోజుల్లోనైనా శ్రద్ధ వహించారా అనే దానికి ఎక్కడ కనపడ్డారు. అది మర్చిపోయారు. వాళ్ళకి అవగాహన లేదు. ఆ విషయాల మీద అవగాహనే కాకుండా పరిష్కరిద్దాం అనే మాట వాళ్ళ మెదడులో వచ్చినట్లేదు. ఏమైనా ఆరోపణ చేసి, అభాండాలు వేసి, అసత్యాలు అర్ధసత్యాలతోటి ప్రజల ముందుకెళ్ళి మరోసారి ఓట్లు దండుకుందామనే తొవ్వ తప్ప నీచ నిష్కృష్ట రాజకీయాలకు పాల్పడేటువంటి ఈ నాయకత్వం, అధికారంలో ఉన్న పార్టీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమిటి? సరే, మేడిగడ్డ పిల్లర్లు వంగిపోవడం, దాని మీద రాజకీయ ఆరోపణలు, ఇది ప్రాజెక్టుల దగ్గర మనకు మీడియాకు చాలా బాగా కనపడుతుంది కదా. వాళ్ళు చేస్తే మనం చూపెడతాం కదా. ఈ ప్రజెంటేషను, అసెంబ్లీలో ప్రత్యేక చర్చలో ప్రజెంటేషన్లు, ఆ తర్వాత బడ్జెట్లో ప్రవేశపెట్టిన దాంట్లో మరో చర్చ. అన్ని చర్చల్లో అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసింది? ఆరోపణలు రుజువు చేసేయడానికి తలమునకలై చెంపదెబ్బ తిని, అదేదో ఉంటుంది చూడు, చేపపిల్ల గడ్డ మీద వేస్తే ఎట్లా కొట్టుకుంటుందో అట్లా కొట్టుకునే పరిస్థితుల్లో నటించి మేమే రైటు అని చెప్పుకునే దాంట్లో ఉన్నారు. సరే, అది రాజకీయం. నేను పరిపాలన గురించి మాట్లాడతా. వచ్చిన రోజులైంది కదా. మరి గోదావరిలో నీళ్లు ఎన్నిపోతున్నాయి, గోదావరి నీళ్లు ఏ రకంగా వాడుకుంటున్నాం, ఈ కష్ట సమయంలో డిసెంబర్ నుంచి ఏం చేయాలి అనే ఆలోచన ఏమైనా చేశారా? రివ్యూ చేశారా? కారణం లేకుండా మేడిగడ్డలో సమస్య ఉత్పన్నమైతే అన్నారం, సుందిల్లా అందులో ఉండే నీళ్ళే పూర్తి స్థాయిలో లేవు. 4 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి ఎందుకు విడిచిపెట్టారో జవాబు చెప్తారా?
ఆ నీళ్లను పైకి ఎల్లంపల్లికి కానీ ఆ తర్వాత అక్కడి నుంచి మిడ్మానేరుకు కానీ లేక చుట్టుపక్కల ఉన్న చెరువులు నింపడానికి ఆస్కారం కనపడలేదా ఇంతటి క్లిష్ట పరిస్థితులు? అంతేకాదు దౌర్భాగ్యం, బాబ్లీలో అక్టోబర్ 31 తర్వాత నీటి సమస్య ఉత్పన్నమైతే తెలంగాణకి ఇచ్చిన హక్కు 0.6 టీఎంసీలు, 0.6 టీఎంసీలు మాత్రం, ఏది తాగునీళ్ళ కోసం. దానికోసం మొన్ననే 3 రోజుల కింద 4 రోజుల కింద మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అధికారులు, ఆ తర్వాత ఇంటర్ స్టేట్ బోర్డు ఏదైతే మనం అపాయింట్ చేయించామో ఆ స్టేట్ కూర్చొని 0.6 టీఎంసీలు నీళ్లు వదిలిపెడితే ఇది ఎస్ఆర్ఎస్పిలోకి వస్తున్నాయని సంతోషపడే దౌర్భాగ్య ముఖాలు 4 టీఎంసీలు ఎందుకు ఇచ్చిపెట్టారో చెప్తారా? సమాధానం చెప్తారా? చర్చకు వస్తారా? వైట్ పేపర్ ఇస్తారా? అంతేకాదు ఇప్పుడు జిఎల్ఐ దేవాదుల ఎత్తిపోతల పథకం ఉంది, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. దాని మొత్తం నీళ్లు పంపు చేయడానికి 38 టీఎంసీలు పంపు చేయొచ్చు. అక్కడ 13 రిజర్వాయర్లు ఉన్నాయి, తుపాకులు కూడా కాకుండా. ఈ 13 రిజర్వాయర్లలో నింపుకుంటే ఇది మీకు పంపిస్తాను. ఈ 13 రిజర్వాయర్ల కెపాసిటీ 7.23 టీఎంసీ ఉంది. అదేవిధంగా ఈ 13 రిజర్వాయర్లలో ప్రజెంట్ స్టోరేజ్ ఎంత ఉంది తెలుసా? 2.9. అంటే దాదాపు 5 టీఎంసీల నీళ్ళు ఖాళీగా ఉన్నాయి. సరే, ఖాళీగా కూర్చున్నాం, కానీ పంప్ ఎంత చేస్తున్నారు? ఎంత కెపాసిటీ ఉంది? 2955 క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రతి సెకండుకు పంపు చేసేటువంటి కెపాసిటీ ఉన్న ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో నీళ్లు ఉండి పంపు చేయలేక ఎంత చేస్తున్నాం? ఈ 93 రోజుల్లో 21.97, 22 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసాయి. ఇది పంపు చేసే అవకాశం ఉంది. ఇది చేయకుండా కేవలం 0.466 టీఎంసీ మాత్రమే పంపు చేశారు. ఎప్పుడు? కరువు కాలం, మంచినీళ్ళు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, భూగర్భజలాలు అడగంటిపోతున్నాయి, చెర్లలో నీళ్ళు లేవు. ఈ రిజర్వాయర్లు నింపి ఈ 21 టీఎంసీలు, ఆ 5 టీఎంసీలు, 26 టీఎంసీలు ఈ 90 రోజుల్లో కనుక మనం నింపుకుంటే ఇవాళ వరకు తెలంగాణ సస్యశ్యామలమయ్యేదా? ఆరుతడి అంటే ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చేసి పంటలు కాపాడుకునే వాళ్ళమే కదా, గతంలో చేయలేదా? ఒకవేళ అవసరమైతే చెరువులు నింపుకునే కార్యక్రమం చేస్తే చెర్ల కింద భూగర్భ జలాలు ఉండి మరి పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉండవు కదా. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేవలం ఆరోపణలు, రాజకీయాల కోసమే పరిపాలనలో ఉన్న దుష్ట శక్తుల నుంచి ప్రజలు చూస్తున్నారు, రైతాంగం వేచి చూస్తున్నది. అంతేకాదు ఇవాళ కృష్ణ చాలా చెప్పాడు కదా ఇక్కడ మంత్రులు, మీ ప్రభుత్వమే ఉంది, ఆ ప్రభుత్వం ఉంది, మీరు మా 2 ముఖ్యమంత్రులను ఒప్పించలేదండి. ఏమయ్యా, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని ఒప్పించి తాగునీళ్ళ కోసమో తర్వాత పంటలు కాపాడడానికి కోసమో ఎస్ఆర్ఎస్పిలో మన ఎడమ కాలువ ఖమ్మం అదేవిధంగా నల్గొండకు నీటి అవసరాలు తీర్చడానికి అడిగారా? కనీసం ప్రస్తావించారా? ఇస్తామన్నారా? ఇయ్యమన్నారా? ఇయ్యమనకపోతే ఏమైనా మనకుండే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇంటర్స్టేట్ ప్రకారం ఆలోచించారా? లేదే, దీని మీద ఆలోచన లేదు. ఏదో 3,000 కోట్ల రూపాయలైన మేడిగడ్డ బరాజ్లో 86 పిల్లర్లుంటే 3 పిల్లర్లు డిజైన్ సమస్య వచ్చి లేకుంటే వాటెవర్ సమస్య వచ్చి 3 పిల్లర్లు 86లో 3,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఉన్నాయని ఆలోచించగలిగే దౌర్భాగ్యపు నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం బాగుపడుతుందా? 3,000 కోట్ల రూపాయల బరాజులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అప్పుడు ఎన్నికల ముందు చెప్పారు, ఏదో ఎన్నికల కోసం చెప్పారేమో అనుకున్నాం. ఎన్నికల తర్వాత చెప్తున్నారు, అసెంబ్లీలో చెప్పారు, ప్రాజెక్టు దగ్గర చెప్పారు. నిన్ననో ఇవాళ ఒక మంత్రి మళ్ళీ అదే మాట మాట్లాడారు. అంటే
డబ్బులు సంపాదించడం ఎట్లనో ఆలోచన చేయగలిగే వాళ్ళు ప్రజలకు సహకారం చేద్దామనే ఆలోచన ఉన్నట్ట వీళ్ళకి? యాజ్ ద థాట్స్ ఫర్ ద మైండ్, యాజ్ ద మైండ్ ఫర్ ది పర్సన్, యాజ్ ద పర్సన్ ఫర్ ది యాక్టివిటీ. మన ఆలోచనలు ఎట్లుంటే మనం అలా ముందుకెళ్తుంటాం. నీ వక్ర బుద్ధితో ఉంటే వక్ర భాషలే మాట్లాడతారు. సవరించుకోవాల్సిన అవసరాన్ని పరిశీలించకుండా చేసే కార్యక్రమాలకు మరి తుది రూపం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఒకవైపు రైతాంగం బాధపడతా ఉంటే, రైతాంగాన్ని నీళ్ళు లేక పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉంటే, మొట్టమొదటిసారిగా ఈ 9 సంవత్సరాల్లో దీనికి ఏమాత్రం ఉపశమనం కలిగించే విధంగా కార్యక్రమాలు లేకుండా ప్రచార ఆర్భాటంతో, ఆరోపణలతోటి, ఎన్నికల కోసం చేసే ఎత్తుగడలు చెల్లవు. ఏదో ఒకసారి వెళ్తుంది, 2 సార్లు వెళ్తాయి. యూ కాంట్ ఫూల్ పీపుల్ all the time for all the people all the time. There is a saying. You can't. It's a history. That's the truth. అదే విధంగా ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నాం కదా, మరి ఒక్క నిమిషం. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల ముందు లోన్ వైవర్ అన్నారు. సరే, ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్, నేను కాదను. ఒకటేసారి వెంటనే చేస్తారని నేను. కానీ లోన్ వైవర్ చేస్తున్నారనే విషయంలో బ్యాంకులు ఏం చేస్తాయి? అప్రమత్తం అవుతాయి. కట్టేవాళ్ళు కూడా కట్టకుండా ఆలస్యం చేస్తారు, మనకు తెలిసింది. అటువంటప్పుడు ఈ రబీకి క్రాప్ లోన్లు అందాయా లేదా అని ఏమైనా సమీక్ష చేశారా బ్యాంకుల నుంచి? ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు రాలేదు? దానికి కారణం మన కార్యక్రమాలే అనే మాట ఆలోచించుకోవడం తగదా? అది ఉంటే సమీక్షిస్తే ఎస్ విల్ డూ ఇట్, బట్ లెట్ us extend all the crop loans for all the farmers. Have they done it? Have they made a statement? Have they requested the bankers? No. The third point, unfortunately, ఇదేంటి మనం బోనస్ కూడా అడిగారు. బోనస్ గురించి ఒక మాట చెప్తే రైతులు హుషారుగా ఉంటారు కదా. తర్వాత పవర్ లేకుండా మోటార్లు వేసుకునేటప్పుడు కొంతమంది చచ్చిపోతున్నాను, రోజు ఒకరిద్దరు పేపర్లలో, మీ పేపర్లనే చూస్తున్నాం. కరెంటు సరఫరా బాగుందా? ఇది రైతాంగానికి సంబంధించిన సమస్య. నేను వేరే గురించి మాట్లాడడం లేదు. దీని గురించి ఏమైనా రివ్యూ చేశారా? సమస్యలు ఉన్న కాడ సమస్యలు లేకుండా చేసుకునే పద్ధతి ఆలోచించారా? ఓహో, మీటింగులలో కరెంటు కట్ అయితే దాని గురించి ఏదో మాట్లాడతారయ్యా పెద్దలు. కానీ రైతాంగం ఇబ్బంది పడుతున్న విషయాల మీద అధికారులతోటి ఎక్కడికక్కడ సమీక్షించి అటువంటి కట్లు లేకుండా ఉండే విధంగా ఎక్కడైనా సమీక్ష చేశారా? రైతాంగం కోసం ఈ మాత్రం కష్టపడేది లేదా? సమీక్షించకూడదా? ఇది బాధ్యత కాదా? దేనికోసమయ్యా అధికారం? బుక్కకారులు ఎదిరిగి గప్పాలు కొడుతుంది కా? బుక్కకారులు ఎదిరిగి గప్పాలు కొడుతుంది కా?